జూలై 13, 14, 15 తారీఖులలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీకు ఒక వ్యక్తిని దూరం పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వల్ల మీరు జీవితంలో చాలా కోల్పోయి ఉంటారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అంటే ఒక వ్యక్తి వల్ల వీరు జీవితంలో అనుకోకుండానే చాలా కోల్పోతూ ఉంటారు. ఆ వ్యక్తి కోసం చేసే త్యాగము, ఆ వ్యక్తి పైన ఉన్న నమ్మకము, అంటే ఒక వ్యక్తి పైన మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరేంటంటే డబ్బు కన్నా మనిషి ఎక్కువ, మనిషి ముఖ్యం. ఆ మనిషి మనల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, ఆ మనిషి మనకి అన్ని విధాలుగా సపోర్టెడ్గా ఉన్నారు. అలానే ఆ వ్యక్తి మనకి ఏదైనా ఆర్థికంగా సమస్య వచ్చినా ఆదుకుంటారని చెప్పి మీరు ఆ వ్యక్తిని ఏంటంటే అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది మీకు అంకితం ఇచ్చేశారని చెప్పి మీరు నమ్మి ఆ వ్యక్తి వల్ల మీకు వచ్చిన పని, మీ జాబ్, మీ ఇంట్రెస్ట్, మీ గోల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ వ్యక్తి పైన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారన్నమాట. ఆ వ్యక్తిని ఎక్కడా కూడా అంటే ఆ వ్యక్తిని పొరపాటున కూడా మీరు బాధ పెట్టకూడదు. అలానే మీరు ఆ వ్యక్తిని పొరపాటున కూడా డిసప్పాయింట్ చేయకూడదు. ఏ విషయంలో కూడా మీరు తక్కువ చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఆ వ్యక్తిని పూర్తిగా కూడా నమ్మి ఇక సర్వం కోల్పోతూ ఉంటారు. జస్ట్ ఆ వ్యక్తే మీకు ప్రపంచమని. అలా మీరు ఎన్నో కోల్పోయినప్పటికీ జీవితంలో మీరు ఎదగాలి అనే ఆశ, నమ్మకం అయితే ఒకటి ఉంటుంది. ఇక అంతేకాకుండా మీ జీవితంలో నుండి ఎదుర్కోవాల్సిన సమస్యలు కావచ్చు, అలా ఆ వ్యక్తి మీ జీవితంలో అన్నీ అంటే ఆ వ్యక్తి పైన పూర్తిగా మీరు డిపెండ్ అయి ఉన్న తర్వాత అన్నీ మీరు కోల్పోయి ఇక పూర్తిగా కోల్పోయి డిపెండ్ అయి ఉన్న తర్వాత దాన్ని అలసటగా ఆసరగా తీసుకొని ఇక మీరు ఏమీ చేయలేరు అని చెప్పి మిమ్మల్ని మెల్లిమెల్లిగా మాటలు అనడం స్టార్ట్ చేస్తారు. అలానే మెల్లిమెల్లిగా మీపైన ఏదో అంటే ఫస్ట్ ఉన్నట్లుగా కాకుండా మీది మీరు సంపాదించుకోవచ్చు కదా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా ముఖం పైన అనకపోయినా వారి మాటలలో మరియు వారి చేతలలో ఖచ్చితంగా కూడా కనిపిస్తుంది మీరు గమనిస్తే. అయితే అలాంటి వ్యక్తి వల్ల మీరు సర్వం కోల్పోయారు అని కూడా కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారన్నమాట. ఇక మీ కాళ్ళ మీద మీరు నిలబడటం మర్చిపోతారు. మీరు పూర్తిగా కూడా మీ పనిని మానివేస్తారు. పూర్తిగా ఆ వ్యక్తికి అంకితం అయిపోయి ఉండాలి అని మీరు భావిస్తారు. కానీ మీరు అనుకున్న దానికి ఆపోజిట్గా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలా వృశ్చిక రాశి వారు ఏంటంటే ఒక వ్యక్తి వల్ల సర్వం కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత వారి చదువు, వారి అందం అదంతా కూడా పోతుంది. ఎందుకంటే వారికి అనిపిస్తుంది ఇంత చదువు ఉండి, ఇంత అందం ఉండి ఏమిటి ప్రయోజనం, మేము మా కాళ్ళపైన నిలబడలేకపోతూ ఉన్నాము. అలానే ఎంత తెలివి ఉన్నా సరే ఒకరు చెప్పిన మాట అంటే వారు వద్దు అని చెప్తే మా చదువుని అంతా కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ వారే ఉల్టా తిరగబడుతూ ఉన్నారు అని కూడా బాధపడుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశివారు. వృశ్చిక రాశి వారి జీవితంలో డబ్బు సమస్య అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత సమస్యలు చాలా ఉంటాయి. అంటే వీరికి చేతి నిండా డబ్బు ఉన్నప్పటికీ మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉండదు. సంపాదించే మార్గాలు ఎన్నో ఉంటాయి, డబ్బుని సంపాదిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అనుకుంటారు ఇంత డబ్బు ఉన్న దేనికి ప్రయోజనం, డబ్బు అయితే ఉంది కానీ మమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు లేరు, మాతో ప్రేమగా ఉండే వ్యక్తులు లేరు అని బాధపడుతూ ఉంటారన్నమాట.
నిజానికి డబ్బు లేని వారు ఎలా అనుకుంటారంటే మా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమని అనుకుంటారు. కానీ డబ్బు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారిని మెల్లిమెల్లిగా వారి కుటుంబంలో కూడా విలువ ఇవ్వటం తగ్గిస్తూ ఉంటారన్నమాట. అంటే వారి కుటుంబీకులు కూడా వీరికి ఎలాంటి రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. వీరు ఎంత కష్టపడి రోజంతా కష్టపడి కుటుంబం కోసమే పనిచేస్తూ ఉన్నప్పటికీ వీరిని పొరపాటున కూడా అంటే అర్థం చేసుకోరన్నమాట. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎంత కష్టం, ఎంత అంటే వారి కుటుంబం కోసం పరితపించినా కూడా కాస్త కూడా అర్థం చేసుకోకుండా వీరి గురించి, వీరి మంచితనం గురించి అర్థం చేసుకోకుండా వీరిని బాధ పెడుతూనే ఉంటారు. పూర్తిగా వారి జీవితాన్ని వారి కుటుంబానికి అంకితం ఇచ్చి ఇంటికి వచ్చిన చుట్టాలను, బంధువులను మంచిగా చూసుకొని రెస్పెక్టెడ్గా చూసుకొని ఉన్నప్పటికీ వీరు ఎంత రెస్పెక్ట్ చేసినా, వీరి ఎంత ఇతరులను అంటే ఇంటికి వచ్చిన వారిని మర్యాదపరిచినా 5 నిమిషాలు కూడా ఖాళీగా లేకుండా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసినా, ఇలా వీరు ఎంత కష్టం చేసినా, ఎంత బాధపడినా సరే, అలానే ఎంత కుటుంబం కోసం సాక్రిఫైస్ చేసినా సరే కానీ వీరిని కొంచెం కూడా అర్థం చేసుకోరన్నమాట. వీరిని అంటే అసలు అర్థం అనేది చేసుకోరు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కూడా కాదు వాళ్ళకి. వీరిలో వీరే బాధపడతారు. అంటే గృహిణీలు, వృశ్చిక రాశిలో ఉండే గృహిణీలు ఇలా బాధపడతారు. ఇక పురుషులు మాత్రం ఇలా అనుకుంటారు, ఇంటికి వచ్చినా మాకు ప్రశాంతత అనేది లేదు. అలానే మేము ఎంతో కష్టపడి రోజంతా పనిచేసి ఇంటికి వస్తే కనీసం మాకు ఒక ప్రశాంతమైనటువంటి లైఫ్ అనేది లేదు అని చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. అలా వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు మరియు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు. అనుకోకుండా ఎన్నో రకాల బాధలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా భరించుకుంటారు. పేరుకే ఇంట్లో ఉంటారు కానీ అన్ని రకాల బాధ్యతలు, బరువు వీరిపైనే ఉంటుంది. పూర్తి బాధ్యతను కూడా వీరు మోస్తూ ఉంటారు. అది నేనెందుకు మొయ్యాలి, ఇంట్లో మగవారే మొయ్యాలి అని అనుకోరు. వీరు ఆర్థిక సమస్యలు వచ్చినా సరే తమ భర్తతో సమానంగా బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించి ఆర్థిక సమస్యలను, ఇబ్బందులను తొలగించడానికి చూస్తారే తప్ప ఆ పని నుండి బయటపడాలి. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీరు ఎంత కష్టపడ్డా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు అని చాలా బాధపడతారు. ఇక పురుషులైతే మేము రోజంతా ఎంతో కష్టపడి వస్తున్నాము కానీ ఇంట్లో ప్రశాంతత అనేది లేదు అని అనుకుంటారు. కానీ అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇంటికి వచ్చి మీ యొక్క భాగస్వామి అంటే మీ వైఫ్తో మీరు ఆమె ఇంట్లోనే ఉంది, ఏ పని చేయలేదు, నేను కష్టపడి వచ్చాననేటటువంటి గర్వంతో ఆమె పైన విరుచుకుపడటం మానివేసి తను కూడా ఇంట్లో ఎంతో కష్టపడి శ్రమపడి ఎంతో పిల్లలతో స్ట్రెస్ తీసుకొని మానసికంగా చాలా సమస్యలు అంటే పడుతుంది, పిల్లలతో అన్ని రకాల పనులు చూసుకొని అని ఆలోచించి ఆమెను కూడా మీరు తిరిగి మంచిగా పలకరిస్తే ఏ సమస్యలు ఉండవు, ఇల్లే స్వర్గంగా మారిపోతుంది. కానీ అలా కాకుండా మేము కష్టపడి పని చేసాం, మీరు ఏ పని చేయలేరు అనేటటువంటి గర్వంతో ఉన్నట్లయితే దానిని కాస్త మానేసుకుంటే కనుక మీరు ఊహించిన దానికన్నా 1000 రెట్ల అద్భుతమైనటువంటి ప్రశాంతత మీ ఇంట్లోనే దొరుకుతుంది. అలానే మీ ఇంటిపైన మీకెంత బాధ్యత ఉంటుందో మగవారిగా మీ యొక్క భార్య గారికి కూడా అంతే బాధ్యత అనేది ఉంటుంది. అది కొన్నిసార్లు బయట పడుతుంది, కొన్నిసార్లు పడదు, కానీ ఖచ్చితంగా మీ అంత బాధ్యత బరువు తను కూడా మోస్తుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీరు ఖచ్చితంగా కూడా మంచి లైఫ్ అనేది ఉంది. ఇష్టదేవుణ్ణి మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుణ్ణి ఆరాధించండి, సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. అలానే మీ చెడు కోరే వ్యక్తులను మీరు ఎప్పుడూ దూరంగా పెట్టాలి. మనుషులకి దూరంగా ఉండి దైవానికి ఆధ్యాత్మికకి దగ్గరలో ఉండండి. ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.